జాగ్రత్తగా చూస్తుండండి రా కుర్మాయళ్ళరా. చూస్తావరా? ఏంటమ్మా ఇది? డబ్బు ఇవ్వవు, విషయమో చెప్పనివ్వవు. నీకు న్యాయమేనా ఇది? నేనెట్ట బతకాలి? ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నిజంగా నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర ఏం లేదు. ఇంకోటి దగ్గర చెయ్యి దాపడం నాలాంటి పెద్ద మనిషికి అవమానం కదా. అందుకే సరాసరి నీ దగ్గరికి వచ్చాను. నీ దగ్గర ఏం లేదా? లేదు. అయితే తీసుకుంటా. ఎంత పని చేసావు? కాళ్ళు లేనివాడికి చెప్పులు, మొగుళ్ళు లేని దానికి మంగళసూత్రం ఎందుకు? ఇవాళకి సరిపెట్టుకుంటాలే. అవును, ఇవాళ ఫినిషింగ్ టచ్ ఏమిద్దాం? ఇంతకంటే ఫినిషింగ్ టచ్ ఏంటి? వస్తా, గుర్రెట్టి నిద్రపో. హౌస్ లేదు, వైఫ్ లేదు, లాలా ఉన్నదంతా ఊడ్చుకుపోతే ఉంది నీవేనే. సారా, ఓ సారా, మిగిలింది నీవేనే. ఎవరమ్మా నువ్వు? భద్రమ్మన్రా, నీ పాలిట భద్రకాళిని. అమ్మా, ఊరంతా ఉతికేశారు నన్ను. నువ్వెవరు తల్లి ఆరేయటానికి వచ్చావు? నేను కృష్ణమూర్తి తల్లినిరా. అమ్మా మీరా? నమస్కారం. మీ అబ్బాయి గారు కులాసానే ఉన్నారమ్మా. మిమ్మల్ని మరీ 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 అడిగానని చెప్పమన్నారు. రండమ్మా, కూర్చో. ఎరా కుర్మాయళ్ళరా, ఈ ముసల్దాన్ని తీసుకొచ్చింది మీరన్నమాట. ఇందాక నన్ను రోడ్డు మీద గంగిరెద్దులు ఆడించింది చాలేదా? మీ ఆగిపో అంతే. నువ్వు ఆగమన్నప్పుడల్లా ఆగిపోవటానికి నేను మున్సిపాలిటీ ఎత్తును అనుకున్నావా? నేను నోరిప్పి మీ అబ్బాయి సంగతి చెప్పాను, నీ ప్రాణం డమాల్. ముసల్ది గట్టి దెబ్బే కొట్టింది. ఒరే, నా కొడుకు సంగతేగా నువ్వు చెప్పేది? నా కొడుకు చచ్చిపోయాడు. ఆ రహస్యం నాకు తెలుసు. ఆ సంగతి నాకు తెలిస్తే నేను చచ్చిపోతానని భయపెట్టి దేవత లాంటి నా కోడల్ని నానా హింసలో పెడతావురా చండలుడు. నా కోడల్లోనే కొడుకుని చూసుకుంటున్నాను రా. ఇంకొకసారి నువ్వు మా గడపలో అడుగు పెట్టావో జాగ్రత్త. అమ్మా అమ్మా, అది చూడండి. వెళ్ళి తీసుకురండి రా. ఇది పెద్ద ఫినిషింగ్ టచ్ ఇచ్చిపోతుందే నాకు. ముసిల్దానా, నువ్వు నాకేదో ఫినిషింగ్ టచ్ ఇచ్చాననుకుంటున్నావేమో. కాదు, ఇప్పుడు నేనిస్తున్నానే ఫినిషింగ్ టచ్. కాసుకో. నీ కొడుకు చచ్చిపోయిన సంగతి నీకు తెలుసు, కానీ నువ్వు మొండిదానివి కాబట్టి ఈ సంగతి తెలుసున్నా బతికున్నావు. నీ మనవరాలు, అదే నీ బంగారు తల్లి, నీ అంత మొండిది కాదు కదా. పైపెచ్చ ఆ పిల్ల గుండె జబ్బు. అంచేత నేను అడిగినప్పుడల్లా అడిగినంత డబ్బు ఇవ్వకపోయావో నీ కొడుకు చచ్చిన సంగతి నీ మనవరాలికి చెప్పేస్తా. ఆగక్కడ, ఆగిపో అంతే. నీ ఫోర్స్ ఇందాకే అర్థమైంది కదే, అందుకే తలుపు గడియేసి మరీ మాట్లాడుతున్నా. మమ్మల్ని ఎందుకురా ఇలా పీడిస్తావు? యమధర్మరాజు మా అన్నగారు. చచ్చిపోయాక ఆయన పీడిస్తాడు, బతికుండగా నేను పీడిస్తాను. అర్థమైందా? ఇక్కడ కూర్చో బాబు. అమ్మా మీరా? కూర్చోండి. కూర్చోటానికి రాలేదు బాబు, మా బేబీకి ఆపరేషన్ చెయ్యాలి. ఇప్పటికిప్పుడు ఆపరేషన్ అంటే ఎలాగమ్మా? ఎలా అయినా సరే ఆపరేషన్ చేసి దాన్ని బ్రతికించు బాబు. గట్టిగా నవ్వకూడదు, బావుడు మరి ఏడవకూడదు. నవ్వకాయ ఏడవకాయ ఎందుకు ఆ బ్రతుకు? బండరాయి వచ్చి మీద పడ్డా సరే
మా బేబీకి ఏమీ కాకూడదు. అప్పుడు గాని మా బ్రతుకు మేము బ్రతకలేం. అమ్మా, మీరేదో చాలా ఇబ్బందుల్లోనే ఉన్నాం బాబా. నీకు తెలియందే ఉంది. మా బేబీకి ఆపరేషన్ కావాలి, వెంటనే చెయ్యాలి. తెల్లారేసరికి నీ బిడ్డకి ఆపరేషన్ జరిగిపోద్ది. ఆ తర్వాత నీ ఎత్త మురుగెట్టి నువ్వు బ్యాన్ నీళ్ళెట్టి కొట్టి నన్ను బయటికి గెంటేస్తాను. నాకు ఇదే చివరి ఛాన్స్. రాత్రి 10 గంటల లోపు నువ్వు మా ఇంటికి వచ్చి నాకు 10,000 ఇచ్చావా, మా ఊరు వెళ్ళిపోతా. లేదు, నీ మొగుడు చచ్చిన సంగతి నీ బిడ్డకి చెప్పేస్తా. తెల్లారాక నీ బిడ్డను తీసుకెళ్లాల్సింది ఆసుపత్రికి కాదు, ఈ వల్లకాట్. ఇదే నా ఫినిషింగ్ టచ్. వస్తా. ఏం కావాలమ్మా మీకు? మా ముగ్గురికి సంఖ్యలు వేయించండి ఇన్స్పెక్టర్ గారు. సంఖ్యలా? ఎందుకు? వీళ్ళిద్దరూ నేను కలిసి ఒక మనిషిని చంపేసి. చంపారా? మీ ముగ్గురు కలిసి చంపారా? అవునండి, ఈ మురిగెట్టు కొట్టి మరీ చంపేశాం. శవాన్ని పోస్ట్ మార్టం పంపించాలి. ఎస్ సార్. వాడు మాకు చెయ్యకూడని అన్యాయం చేశాడు. అందుకే మేము ముగ్గురం కలిసి వాడి తల పగలగొట్టి చంపేశాం. అత్తయ్య, ఏమిటిది? యువర్ ఆనర్, ముద్దాయి తరఫున ఈ కేసు వాదించడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. బాబు, తప్పు చేయని వాళ్ళని రక్షించటానికి లాయర్ కావాలి. ఆ నీచాతి నీచుడిని చంపటమే ఘనకార్యంగా భావిస్తున్నాం. మాకు లాయర్ ఎందుకు బాబు? మా నేరాన్ని మేమే ఒప్పుకుంటున్నాం. మాకు శిక్ష వేయించండి. ఇది బేబీ. బేబీ, డాక్టర్ గారు, నా బిడ్డకి ఏం ప్రమాదం లేదు కదా? ఏం భయం లేదు, మీరేం కంగారు పడకండి. భద్రమ్మ గారు, ఆమె అనుచరులు రాముడు భీముడుల వాన్మూలముల విన్నపిమ్మట వారే హత్య చేశారనేందుకు తగినన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ముగ్గురికి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం. ఈ హత్య వాళ్ళు చేయలేదు. ఎవరమ్మా మీరు? నా పేరు శ్రీలక్ష్మి. ఈ హత్య గురించి నాకు తెలిసిన నిజాలు కోర్టు వారికి తెలియజేయడానికి వచ్చాను. మీరు చెప్పదలిచింది ఏదైనా ఉంటే ఆ విట్నెస్ బాక్స్ లోకి వెళ్ళి చెప్పండి. ఈ హత్యను గురించి మీకేం తెలుసో చెప్పండి. ఈ హత్యను గురించి నిజం నాకు ఒక్కదానికే తెలుసు. మృత్యుంజయని చంపింది వాళ్ళు కాదు, నేను అతన్ని కత్తితో కొట్టి చంపాను. మృత్యుంజయుడి ఇంటి సమీపంలో ఉన్న రాళ్లగుట్టలో ఆ కత్తిని దాచాను. సార్, వేలిముద్రల నిపుణులు మరి ల్యాబొరేటరీ రిపోర్ట్లను అనుసరించి ఈ హత్య శ్రీలక్ష్మి చేసినట్లుగా రుజువైంది. అందువల్ల భద్రమ్మ గారు ఆమె అనుచరులైన రాముడు భీముళ్లను నిర్దోషులుగా భావించి కోర్టు వారు బేషరతుగా విడుదల చేస్తున్నారు. అక్క, అసలు ఏం జరిగిందక్క? ఒక తల్లిగా చేతులు చాచి మరీ అర్చిస్తున్నాను. నా పసిబిడ్డ ప్రాణాల మీద ఒట్టేసి చెప్తున్నాను. 2 రోజులు గడివేవు. నిన్ను మోసం చేయాలని కాదు, డబ్బు దొరక్క. కుంటి సాకులు నువ్వును. నాకు డబ్బిచ్చావా? ఇప్పుడు డబ్బిచ్చావా? సరే, లేదు చిన్నగా ఆసుపత్రికి వెళ్ళిపోతా.
నీ మొగుడు చచ్చాడని నీ బిడ్డకి చెప్పాక దాని ప్రాణం కమాల్. నీ కాలు పట్టుకుంటాను. నా బిడ్డ ప్రాణాలు తీయొద్దు. నా బిడ్డ ప్రాణాలు తీయొద్దు. అయ్యో పాపం, లేమ్మా లే. ఓ పంచి, కాసేపు నాతో ఇంకేమీ కూడా ఇవ్వవు. లాభం లేదు. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళిపోయి నీ కూతురు ప్రాణాలకి ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తా. యువర్ ఆనర్, శ్రీలక్ష్మి అతన్ని కత్తితో కొట్టింది అతన్ని చంపాలని మాత్రం కాదు, కేవలం అతన్ని ఆపాలని. అలా ఆపుండకపోతే ఈ పాటికి ఒక అమాయక పసిబిడ్డ ప్రాణం గాలిలో కలిసిపోయి ఉండేది. ఒక నిరపరాధి ప్రాణం కాపాడే ప్రయత్నంలో ఒక అపరాధి ప్రాణం బలి తీసుకోవడం ఎంత మాత్రం నేరం కాదని కోర్టు వారికి నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మృత్యుంజయుడిని చంపినందుకు మీరు చెబుతున్న కారణానికి సాక్షులు ఎవరైనా ఉన్నారా? యువర్ ఆనర్, బోనులో నిలబడ్డ ఈ ముద్దాయి ఏ పోలీసులు పట్టి తీసుకొచ్చిన అపరాధి కాదు. తనంతట తానే కోర్టుకు వచ్చి హత్య చేశానని ఒప్పుకున్న ఓ నిజాయితీ పర్రాలు. తానే హంతకురాలని చెప్పటంలో ఎంత నిజాయితీ కనపరిచిందో ఈ హత్య చేయడానికి గల కారణం చెప్పటంలో అంత నిజము నిజాయితీ ఇమిడి ఉన్నాయని కోర్టు వారిని నమ్మవలసిందిగా కోరుతున్నారు. సో యువర్ ఆనర్, ఈ కేసును మానవతా దృష్టితో పరిశీలించి తీర్పునివ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మృత్యుంజయుడిని చంపింది తానేనని ముందుకు వచ్చిన శ్రీలక్ష్మి నిజాయితీని కోర్టు అభినందిస్తోంది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె మృత్యుంజయుడిని చంపానన్న దానికి రుజువులు సాక్ష్యాలు లేవు. ఆ దృష్ట్యా శ్రీలక్ష్మి చట్టాన్ని తన చేతులకు తీసుకుని నేరం చేసినట్టుగా కోర్టు భావిస్తోంది. అందువల్ల ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం శ్రీలక్ష్మికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. అన్యాయం, ఇది అన్యాయం. మమ్మీ, ఇది అన్యాయం. అరే, అమ్మ లక్ష్మి, ఏది జాగ్రత్తగా చూసుకో. రెడ్డమ్మా రండి. ఒరే, నా కొడుకు చచ్చిపోయినా నా కోడల్లోనే కొడుకుని చూస్తూ ఇన్నాళ్ళు బ్రతికానురా. ఇప్పుడు నిజంగా నా కొడుకు చచ్చిపోయింది. ఇప్పుడు ఆవేశపడకండి అత్తయ్య, ఆవేశపడకండి. మీకోసం ఎవరు వచ్చారమ్మా, రండి. శ్రీలక్ష్మి గారు, మీలాంటి తల్లులు ఉండవలసింది ఇలాంటి చోటు కాదమ్మా. చట్టంలో శిక్షించడానికే కాదు, రక్షించడానికి కూడా స్థానం ఉంది. మిమ్మల్ని కనికరించి వదిలిపెట్టవలసిందిగా సునీత వాళ్ళు రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నారమ్మా.
నానమ్మా, ఇండియా ప్రెసిడెంట్ కూడా అమ్మ ఉంటుంది కదూ. అందరూ అమ్మ కన్నా బిడ్డలే కదమ్మా. నువ్వెందుకు అడిగావో నాకు తెలుసమ్మా. మా అమ్మ ఏ తప్పు చేయలేదు కదా. కన్న తల్లి అంటే ఏమిటో తెలిసిన పేషెంట్ దయ తెలిసి మా అమ్మను విడిచిపెట్టడా అని అడుగుదామని కదమ్మా. అవును, పేషెంట్ కాదానమ్మా, ప్రెసిడెంట్. తెలుసమ్మా, మీ అమ్మను విడిచిపెడతారమ్మా, మీ అమ్మను విడిచిపెడతారు. బేబీ, అత్తయ్య, హ్యాపీ న్యూస్. మన రాష్ట్రపతి గారు కనికరించి అక్కను విడుదల చేయవలసిందిగా ఆర్డర్స్ పంపించారు. అమ్మా, అమ్మా, బేబీ, బేబీ, నేను మీ నాన్నగారికి మాట ఇచ్చాను. అందుకనే నానమ్మా నాకంతా చెప్పింది. చూడు,